శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 75వ శ్లోకము. తన మనస్సు అనే పంచకళ్యాణి గుర్రాన్ని ఎక్కి హాయిగా సంచరింపుమని శంకరులు శివుని కోరారు. కళ్యాణినం సరసచిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగమధిరుహ్య చరస్మరారే నేతః సమస్తజగతాం వృషభాధిరూఢ. ఈ శ్లోకమునకు భావము: ఓ సకల జగత్తులకు నాయకుడైన పరమేశ్వర, నీకు వాహనము ఎద్దు కదా, అంతకన్నా గుర్రము బాగుంటుంది కదా. ఇదిగో చూడు, ఇప్పుడు నా మనస్సు ఒక గుర్రంగా ఉంది. దీనిని ఎక్కి నీవు చక్కగా స్వారీ చెయ్యి. ఇది కళ్యాణి గుర్రము. యజమానికి శుభసూచకములైన లక్షణములు దీనికి ఉన్నాయి. ఇది సరసమైనది, అనురాగము చూపిస్తూ పోతుంది. దీని పోకడలు అనేక విధములుగా ఉంటాయి. కదము మొదలైన నడకలు అన్నీ ఇది నడుస్తుంది. మిగుల వేగంగా పోతుంది. యజమాని ఇంగితాన్ని కనిపెట్టి నడుచుకుంటుంది. ఏ దోషాలు లేవు. దీనికి స్థిరమైన లక్షణాలు ఉన్నాయి. అందువల్ల ఇది నీకు వాహనంగా యుక్తమైనది. నిత్యము నా మనస్సులో నీ స్మరణము కలిగేటట్లు అనుగ్రహింపుమని భావము. సామాన్యంగా అందరూ దేవుణ్ణి ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు. కానీ ఆయనకు ఏది ఇస్తానని ముందుకు రారు. అదీకాక సమస్త జగత్తులకు అధినాయకుడైన పరమేశ్వరుడికి ఇవ్వడానికి తమ దగ్గర ఏముంటుందని అనుకుంటారు. కానీ శంకరులు ఈశ్వరునికి తన మనస్సు అనే తురగాన్ని ఇస్తానని ముందుకు వచ్చారు. తన మనస్తురగాన్ని వాహనంగా స్వీకరింపుమని శివుణ్ణి కోరారు. తురగము అంటే గుర్రము. ఈశ్వర, నీవు విశ్వసామ్రాజ్యాధినేతవు. నీవు భక్త రక్షణ కోసం విశ్వంలో ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది. నీకున్న వాహనం ఒక ముసలి ఎద్దు. అది నిన్ను ఎక్కించుకుని వేగంగా తిరగలేదు కదా. కాబట్టి నా మనస్సు అనే గుర్రాన్ని నీకు వాహనంగా ఇస్తాను, స్వీకరించు. ఎద్దు కన్నా గుర్రం వేగంగా పరుగు పెడుతుంది. కాబట్టి నా మనస్సు అనే గుర్రాన్ని ఎక్కి నీ పనులు చక్కబెట్టుకో ప్రభు అన్నారు శంకర్లు. ఇక్కడ శంకరులు తన మనస్సును గుర్రముగా వర్ణించారు. ఈశ్వరుడి వాహనమైన ఎద్దుకు కొంచెం విశ్రాంతినియ్యమని ప్రార్థించారు. ఎందుకంటే ఈశ్వరుడి నందివాహనము అయిన ఎద్దు పాపము ముసలదైపోయిందిట. అందుకే ఈశ్వరుడికి తన మనస్సు అనే గుర్రాన్ని కొత్త వాహనంగా ఇస్తానని శంకర్లు చెప్పారు. గుర్రానికి మనస్సునకు సమాన లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మనస్సును గుర్రమని చెప్పారు. ఆ పోలికలు చూడండి. మనస్సు మంచి గుర్రం వంటిది. గుర్రాలలో ఉత్తమమైన అశ్వము పంచకళ్యాణి. పంచకళ్యాణి గుర్రానికి 5 శుభలక్షణాలు ఉంటాయి. ముఖం, గుండె, వీపు, 2 పార్శ్వములు, మొత్తం 5. మనస్సుకు కూడా మంగళకర లక్షణాలైన ఈశ్వరుని దర్శించడం, ఈశ్వరుని కథలు వినడం, ఈశ్వర ప్రసాదాన్ని తినడం, ఈశ్వరలింగాన్ని స్పృశించడం, ఈశ్వరునకు అలంకరించిన పుష్పాన్ని ఆఘ్రాణించడం వంటి పనులు చేసే పంచజ్ఞానేంద్రియాలు ఉంటాయి. పంచకళ్యాణి గుర్రం సరసచిత్ర గతులు కలది. అది యజమానియందు అనురాగం కలిగి ఆస్కందితం, ధౌరితకం, రేచితం, వల్గితం, ప్లుతం మొదలైన విచిత్రములైన గమనాలతో సాగిపోతుంది. మనస్సు కూడా నానా విధములైన పోకడలు కలది. మనస్సు కూడా సరస విచిత్ర గతులు కలదే. ఇంకా పంచకళ్యాణి గుర్రం సవేగం అంటే వేగంగా పోతుంది. మనస్సు మరింత వేగంగా పోతుంది. మనోవేగం అంటారు కదా. మనం సంకల్పించిన చోటికి మనస్సు తక్షణం పోతుంది. గుర్రం సర్వేంగితజ్ఞము. పంచకళ్యాణి గుర్రము యజమాని మనోభావాన్ని గుర్తించి నడుస్తుంది. కాగా మనస్సు అందరి అభిప్రాయాలను గుర్తించగలిగినట్టిది. గుర్రము అనఘం అనగా దోషము లేనిది. మనస్సు పాపరహితము అనగా పాపములు లేనిది.
పుణ్యప్రదమైనది. గుర్రము ధ్రువలక్షణాఢ్యం అనగా ధ్రువము అనే మంచి సుడిని కలిగి ఉంటుంది. మనసు స్థిరత్వము అనగా ఈశ్వర సాన్నిధ్య ప్రాప్తి విషయంలో మంచి పట్టుదల కలిగి ఉంటుంది. ఈ విధంగా తన మనస్సునకు ఉత్తమ అశ్వలక్షణాలు అన్నీ ఉన్నాయని, దానిని వాహనంగా స్వీకరించి విహరింపుమని శివుని శంకర్లు కోరారు. అంటే సదా తన మనస్సులో మెదులుతూ ఉండమని శంకరులు ఈశ్వరుణ్ణి కోరారని మనం గ్రహించాలి. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.